హైదరాబాద్కి ఇప్పుడు ఎంత ఆదాయం వస్తుంది? 52,000 కోట్ల ఆదాయం వస్తుంది. అంతకుముందు ఎంత ఉండేది? ఈ హైటెక్ సిటీకి ముందు 30-35,000 కోట్ల ఆదాయం ఉండేది అప్పుడు కూడా. అంటే ఈ 30-40 ఏళ్లలో ఎంత అదనంగా వచ్చినట్టు? ఓ 20,000 కోట్ల ఆదాయం వచ్చినట్టు. కానీ ఆయన ఏం చెప్తున్నారు? అమరావతిలో లక్షల కోట్ల ఆదాయం వస్తుంది అంటున్నారు. నమ్మమంటున్నారు. హైదరాబాద్ నేను చేశాను కదా ఇక్కడ కూడా. మధ్యతరగతికి ముందు మన బిడ్డలు ఆడకెళ్ళి ఉద్యోగాలు చేసుకోవాల్సి వస్తుంది కదా, ఇక్కడే చేస్తారులే అన్న నమ్మకం ఉందా లేదా? ఇది ఆయనలో ఉన్నటువంటి స్పెషాలిటీ. నమ్మకాన్ని అమ్ముతారు ఆయన. అది ఇక్కడ చేసుకొచ్చేది. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఇలా ఇదివరకు జన్మభూమి, శ్రమదానం, వీటిలో ఏంటి ప్రజల చేత అక్కడ తట్టమోయించడమో కాసేపు, మిగతాది ఏమన్నా అవుతుందే? ఎవరన్నా డబ్బు ఉన్నోళ్ళు ఆ ఊళ్ళో రోడ్డు వేపిస్తే నీ పేరు ఎడతా, ఎవరన్నా స్పాన్సర్ చేస్తే వాళ్ళు కూడా అన్నదానానికి స్పాన్సర్ చేయమని అడుగుతున్నారు కదా, ఇట్లాంటిదే నడిచిపోతుంది. ఇప్పుడు అందులో భాగమే ఈ కార్యాలయాలైనా సరే. ఇంకోటి, ఈ కార్యాలయాలు పెట్టుకుని మా జేబుల్లో డబ్బులు ఎందుకని ఎమ్మెల్యేలు అంటారు కాబట్టి ఖర్చులకు డబ్బులు కూడా ప్రభుత్వం ఇస్తుంది. డబ్బులు ఎట్టా కూడా వస్తున్నప్పుడు కార్యాలయం అద్దె వెళ్ళిపోతుంది, కార్యకర్తలో 4 కూర్చోవడానికి ఒక ప్లేస్ వస్తుంది, ఏదో చేస్తున్నాం అనేటువంటి ఒక ఫీలింగ్ ఉంటుంది. ఆ బోర్డు పెట్టుకోవచ్చు పెద్దది, స్వర్ణాంధ్ర 2047. ఇప్పుడు 2047లో రాష్ట్రంలో ఎప్పటికప్పుడు మార్పు అనేది